ఈరోజు ఈ విచారణ కమిషన్లన్నింటినీ ఒకవేళ రద్దు చేసుకోకపోతే ప్రజలు తిరగబడతారు, మీరు ఆపలేరు, జైళ్ళు సరిపోవు మీకు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నామమ్మా. జైలుకోవడానికి కూడా 100% జైలు పగిలగొడతాం. ఈ బీఆర్కే భవన్ కూడా పగిలిపోతుంది. ఒకవేళ వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డి గారికి నిజంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మ అబ్బకు ఉడితే నీవు ఈరోజు శాసనసభ రద్దు చేసి నీవు ఎన్నికలకు రా, దిగు. అప్పుడు నీవు మొగోడిగా ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా. కానీ మా కేసీఆర్ గారి చరిత్ర చాలా గొప్పది. ఏ రోజు ఛాలెంజ్ చేసినా రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చరిత్ర కేసీఆర్ గారిది, మళ్ళీ ఎమ్మెల్యే అయిన చరిత్ర కేసీఆర్ గారిది, మళ్ళీ ఎంపీ అయిన చరిత్ర కేసీఆర్ గారిది, తెలంగాణను తెచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది, తెలంగాణను అభివృద్ధి చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి చరిత్రను తూడి చేసే ఒక విలన్ మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మోచేదు నీళ్లు దాగే కుక్క, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. కేసీఆర్ అన్న దగ్గరికి మా కేసీఆర్ అన్నకి అంత మంచి పనులు చేసిండు, ఉద్యమం చేసిండు, ఊపిరి పోసిండు, మన తెలంగాణ మనకు తెచ్చిండు అమ్మ. మా అన్ని చేసి పనులకు ఈ గవర్నమెంట్ ఆయన కోర్టుకు రప్పించుడు సమంజితమా? ఇది కోర్టు కాదమ్మా, జస్ట్ విచారణే. కోర్టు అంటారు, మోటుగా అనుకోరాదు, మోటుగా నాకు అనరాక విచారణ అనరాచిందో రాలేదో అట్లా అంతేకాదు బిడ్డ. ఎక్కడి నుంచి వచ్చింది? మాది వరంగల్. నా పేరు ప్రమీలాదేవి. నేను మహిళా అధ్యక్షురాలను, ఉద్యమకారురాలను. మా చెల్లె లీలావతి, మా చెల్లె సమ్మక్క, మా తమ్ములు రవి గారు, ఏక్బాల్ గారు, మా వాళ్ళంతా రవి గారు, మొత్తం వరంగల్ మా వరంగల్ ఉద్యమకారులు వాళ్ళంతా ఆనాడు 2001 నుంచి ఉద్యమం చేసినాం మేము కేసీఆర్ అన్నతోని. మరి అటువంటి కేసీఆర్ అన్న చేయబట్టే అవునవును అయితేనే విద్య చెట్టు కింద నీయాసంటవా ఆసంటవా ఇంత అన్నమో గిన్నమో మంచిలో ఇస్తే ఉద్యమం చేసినాము. చెట్టుకు తిరిగిండు, ఇల్లు తిరిగిండు. అప్పుడు ఒక్క నాయకుడు వచ్చిండు ఆయనతోని 2001 గట్ల పోయే పిల్లగాని గిట్ల పోయే పిల్లగాని అందరినీ ఒకటి తాటి చేసిండు. చేసి కేసీఆర్ నిలబడాలి. ఇప్పుడున్న ఆయన గద్దె దిగాలి. మా పేద నచ్చలేదా సీఎం ఎందుకు ఏమైంది? ఏం చెప్తాను బాబా, ఉత్తగా మా ఎడ్డి మహిళలు పట్టుకొని 4000 ఇస్తానన్నాడు. మా ఎడ్డి పోరగాళ్ళ పట్టుకొని 2500 ఇస్తానన్నాడు. మా పోరగాళ్ళకి 5000 పింఛన్ ఇస్తానన్నాడు. ఇచ్చిండి అవ్వ. 2 లక్షల రైతులకు మాఫీ చేస్తా అన్నాడు. అయింది కదా ఎక్కడ ఇంకా రూపాయల 12 మంది ఉన్నారు, పావుల మంది అయినరు. ఇల్లు ఇచ్చిండ ఎక్కడ ఇస్తాడు బిడ్డ? 10 5 ఇస్తాడు, ఫోటో కొట్టుకుంటాడు పోతాడు. మా వాళ్ళకే ఇస్తాం, మీకు లేదంటాండ్రు, కొడతాండ్రు, అంగిలిడ్చి చెత్తాండ్రు, లాగులతో చుట్టు కొడతాండ్రు. ఇది కరెక్టేనా అమ్మ? ఒక ముఖ్యమంత్రి చేయించవలసిన పనేనా? ఎంత కష్టపడ్డాడు కేసీఆర్ అన్న. ఎంతో మంది నాయకులక్కడ శంకర్ సార్ను పట్టుకున్నాడు, మా కాళోజీ రావాలను పట్టుకున్నాడు, మా భూపతి కృష్ణమూర్తి అన్నను పట్టుకున్నాడు. ఆయన ఆనాడు వీళ్ళందరితో విద్యాసాగర్ సారు వెంబడున్నాడు మా కేసీఆర్ అన్నతో. ఎందరో మహానుభావులు, శాస్త్రజ్ఞులు, వేదవతులు, వీళ్ళందరూ పండితులు, విద్యార్థులు వీళ్ళంతా కలిసి నానా సపోర్ట్ చేయి. మీరు నివేదికలు చూసిండ్రా అన్న? అందులోకెళ్ళి అసలు ఎన్ని పంటలకు నీళ్ళు వచ్చినాయి మీకు తెలుసా? 2 పంటలకు నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం నీళ్ళు ఇప్పటికి ప్రతి ఒక్కరు తాగేటండి ఏమో లేదు. ఇప్పుడు మేము మీకు తెలియదన్న, మీకు ప్రేమ ఉండిండొచ్చు కానీ ఆ నీళ్ళు ఏం రాలేవన్నా. సరే కాళేశ్వరం గురించి నీళ్ళేవి మరి వచ్చే నీళ్ళేవి మీరు చెప్పండి. ఈ మెదక్ కాదు, ఈ వచ్చే నీళ్ళు ఎక్కడి? ఈ వచ్చే నీళ్ళు అవి ఈ హైదరాబాద్ లో నీళ్లు తాగుతున్నా అంటే ఎన్ని ట్యాంకర్లు సరిపోకుండా ఎన్ని చేస్తుండే ఏంటి? ఈ వచ్చే నీళ్ళు ఎక్కడి? మీరు ఒక మాట చెప్పండి. ఇంత ప్రేమ ఉన్నది మరి కేసీఆర్ గారిని ఎట్లా ఓడగొట్టుకున్నారు?
అదే మేడం మేము ఓడుకోలేము మేడం అసలు ఎప్పుడు ఓడుకోలేము మేము అసలు రైతు బంధు 2 లక్షలు ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్పి గెలిచిండు కానీ వేరే ఏం లేదు మాయమాటలు చెప్పి బతికి ఆయన గెలిచిండు కానీ ఆయన నిజానికి అయితే గెలవలేదు ఆయన మేము మేడ్చల్ నుంచి వచ్చాం వాటర్కి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది మేడం వారానికి 15 రోజులకు ఒకసారి వస్తున్న నీళ్లు ఇంతకుముందు రోజు విధి రోజు వచ్చేది వారం 10 రోజులకు వస్తున్న నీళ్ళు ఇప్పుడు మాకు మేడ్చల్లో మున్సిపాలిటీ కూడా వాటర్ లేకుండా పోతుంది మాకు ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఎందుకంటే కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోయలేదు కాబట్టి నీళ్ళు వస్తలేవు నీళ్ళు వచ్చాయి తాగునీరు లేకుండా జనాలు వస్తున్నారు ఇప్పుడు మేడం కాళేశ్వరం కూలింది చాలా రాంగ్ మేడం అది కాళేశ్వరం అంటే మొత్తం 18 బ్యారేజీలు కలిపి ఒక కాళేశ్వరం మేడం ఒక మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కూలినందుకు మొత్తం కాళేశ్వరం కూలిందడం చాలా తప్పు అది కరెక్ట్ నిజం తెలుసుకొని మాట్లాడేది కాళేశ్వరం మొత్తం కూలలేదు 18 బ్యారేజీలు కలిపి ఒక కాళేశ్వరం అవుతుంది ఇలా కాళేశ్వరం ఉండబడితే కొండపోచమ్మ నీళ్ళు వస్తున్నాయి మల్లన్న సాగర్ నీళ్ళు వస్తున్నాయి మరి ఏడంగా వచ్చాయి మేడం ఎందుకు ఓడిపోయాడంటే కేసీఆర్ రైతు బంధు 12,000 ఇస్తాం మేము 15,000 ఇస్తామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండు కేసీఆర్ ఏమో ఇంట్లోకి ఇచ్చిండా నీరు కూడా ఇస్తాడని చెప్పి జనాలు అట్లా మారారు కళ్యాణ్ లక్ష రూపాయలు ఇస్తా అంటే 1,00,000 కాదు 1 తులం బంగారం ఎక్కిస్తున్నాడు అందుకే కేసీఆర్ ఏమో ఇంట్లోకి ఇచ్చిండా ఈయన కూడా ఇస్తాడు అని చెప్పి జనాలను నమ్మించి మేడం బూటకు మాటలు మోసం మాటలు చెప్పి నమ్మించి రేవంత్ రెడ్డి గద్ద పైన కూర్చున్నాడు ఇలా 18 నెలలు అయింది ఏమైనా చేస్తున్నాడా ఒక పన్ను చేసినట్టు అనిపిస్తుందా ఏం చేయలేదు లేదు ఒక్క రూపాయి ఏమొస్తలేవా పైసలు ఫ్రీ బస్ ఇచ్చిండు ఆడలో కోట్లలో పెట్టిండు ఆడలో మొగల కోట్లలో పెట్టిండు ఇంటికాడ అది తప్ప కూడా ఏది ఇచ్చింది జై తెలంగాణ రైతు భరోసా వస్తుందా మీకు పొలం 5 ఎకరాలు దాటిన రైతులకు ఎవరికి కూడా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు 5 ఎకరాల లోపు ఇచ్చినా అని బుటకు మాటలు చెప్తుంది కానీ అది ఎవరికి పడ్డది చిన్నకారు రైతులను అడిగితే మాకు వాళ్ళేదంటారు పెద్ద రైతులను అడిగితే మాకు వాళ్ళేదంటారు ఎవరికి కూడా రైతు భరోసా రాలేదు 4 ఎకరాల వరకు అయితే ఇచ్చిండ్రు అన్నాడు 15,000 అన్నాడు 12,000 అన్నాడు ఆ 12,000 కాదు కదా అసలు ఏది వస్తలేదు రైతు భరోసా ఇచ్చా మీరు కౌలుకి ఇచ్చిండ్రా మీరు వ్యవసాయం చేస్తున్నా నాకు ఏమేస్తారు ఈసారి బాగా పంట వచ్చింది అని అన్నారు కదా వరి మంచి వచ్చింది పంటలు నీళ్ళు లేకపోతే ఎట్లా వచ్చింది మరి అదే నువ్వే అంటున్నావు కదా కేసీఆర్ నీళ్ళు చేయాలన్నాడు నీళ్ళు వస్తేనే కదా ఇప్పుడు 3 నెలల పంట 3 నెలల బియ్యం ఉత్తగా ఎట్లిస్తున్నాడు ఇప్పుడు 3 నెలల బియ్యం ఎట్లిస్తున్నాడు అడ్వాన్స్ గా అలా వచ్చిన పంట ఎక్కువ వండింది కాబట్టి కాదన్న గింత మంది ఎందుకు వచ్చారు గింత మంది అసలు మా నాయకుడు పిలిస్తే విచారణ మేము కూడా వస్తాం వెంబడి మా నాయకుడు ఎక్కడ జస్ట్ విచారణ కదా ఎందుకు అంటే భయంతో ఏమన్నా చేస్తారన్న ఏం చేశారు మేడం భయము రేవంత్ రెడ్డికి మేడం భయము రేవంత్ రెడ్డి కాబట్టి ఇంతమంది పోలీసులను పెట్టిండు ఒక్కడు వస్తేనే ఇంతమంది ఉన్నారంటే అర్థం చేసుకోండి మీరు ఎంత భయపడి కాదు అట్లా కాదు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు ఆయనకు రెస్పెక్ట్ ఉంటది ఆయనకు మినిమం ఉంటది గంతే మీరు భయపడి మీరు వచ్చిండ్రు అభిమానంతో వచ్చినాము అభిమానంతో ఇంకా చాలా తక్కువ వచ్చినాము చాలా అంటే చాలా తక్కువ వచ్చినాము ఇంకా చాలా మంది వస్తారు ఇంకా ముందుంది చూపిస్తాం అప్పుడు మాకు ఎలాంటి భయం లేదమ్మా తప్పకుండా మా నుంచి వచ్చారు అమ్మా మేము మెదక్ డిస్టిక్ రేగోడ్ మండలం నుంచి మేము వచ్చినాము తప్పకుండా మేము గౌరవిస్తాము కమిషనర్ గారు పిలిచినట్టు తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాము మా అధినేతకు ఎలాంటి భయం లేకుండా వస్తామన్నాము తప్పకుండా మా అధినేత వచ్చిండు తప్పకుండా కమిషన్ ముందు హాజరవుతాడు ఏదన్నా నిజాయితీగా మాట్లాడతాము మేము ఎప్పుడు కూడా మా అధినేత గౌరవంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిండు ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ కమిషన్ కోసమే కేసీఆర్ మీద దుర్భాషలు ఆడుకుంటూ ఏది మాట్లాడినా ఏదైనా అన్ని అబద్ధాలు మాటలు చెప్పుకుంటూ ఇది చేసిండు తప్ప అని కేసీఆర్ ఇచ్చినవి ఏమి ఇచ్చిండమ్మా రైతు భరోసా లేదు రుణమాఫీ లేదు తులం బంగారం లేదు కేసీఆర్ కిట్టు లేదు బతుకమ్మ చీర లేదు ఇంకేది ఆడేళ్ళకి 2,500 ఇస్తాను మరి ఇవన్నీ కావాలంటే పైసలు లేవు పైసలు లేవని తెలియదమ్మా పైసలు లేవని తెలుసు లంక బిందెలు ఎక్కడున్నాయని వచ్చిండమ్మా అదేది రాజు కేసీఆర్ కట్టుకున్న దాంట్లో బంగారు కుండ్లు పెట్టుకొని బంగారు కుండీల మీద ప్రతి ఒక్క దాని మీద బాత్రూమ్ కూర్చుంటున్నాడు అని అంటున్నాడు ఇప్పుడు అదే బట్టి విక్రమార్కకి ఇచ్చిండు ఇప్పుడు బంగారు దాంట్లోనే కూర్చుంటున్నా పైకైనా బట్టి విక్రమార్క ఇప్పుడు దాంట్లోనే కూర్చుంటున్నాడా బట్ ఇప్పుడు అంతే కదా కేసీఆర్ కట్టుకున్నాడు అని అన్నాడు మరి ఇప్పుడు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కిందకి ఇచ్చిండు ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా బంగారు పల్లెంలోనే కూర్చుంటున్నాడు కదా ఏర్గన్కి మరి అది తెలియదా అది ఇప్పుడు ఇంకోటి తులం బంగారం ఏమైందమ్మా బస్ అంటే ఇచ్చాడు రోజు ఆడలు ఆయనే చెప్తున్నారు కదండి పైసలు లేవు అని సీఎంఏ చెప్తారు అవునమ్మా లంక బిందెలు నేను ఎట్లా వచ్చిండు నేను లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఉన్న
ఉన్నాయి అని అనుకున్నాము, కానీ తీరా చూస్తే లేవు అని చెప్పిండు ఆయన క్లియర్. అదేనమ్మా, ఆయన చెయ్యాలి. మేము కూడా ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు సహకరిస్తాము, కానీ ప్రజలను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపం. అవన్నీ కావాలంటే మళ్ళీ అప్పు చేయాలి. ఓకేనా మీకు? అవన్నీ చేయాలంటే అప్పు కావాలి. చేయాలి కదా మా కేసీఆర్. ఎట్లా మరి అట్లా మన పిల్లలకి ఎట్లా, మళ్ళా మీ పిల్లలకి ఎట్లా, మనం అది కూడా ఆలోచించాలి కదా. ఆలోచించారు తెలంగాణ ఈయన కూడా తెచ్చింది కదా, ఈయన కూడా అసలు లేవు కాబట్టి అప్పు చేసే చెయ్యాలి అని చెప్తున్నాడు. చెయ్యనా? అప్పు చెయ్యని తెలంగాణ నడిపేలే కదా, రాష్ట్రానికి ముందుకు నడిపించి మంచిగా చేస్తేనే బాగుంటది కదా, మంచిగా చేస్తేనే బాగుంటది. తప్పకుండా కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టిండు. 2 పిల్లర్లు కాగానే ఎన్డీఎస్ఏ వచ్చింది, వాళ్ళు చూసింది, ధృవీకరించారు, ఇప్పుడు కమిషన్ వేసిండు. ఇంకా సుంగిశాల కాడ 100 కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకోపోయినాక ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నా కదా దాని గురించి, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నారు? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 8 మంది బీజేపీ వాళ్ళు గెలిచారు. మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? శ్రీశైలం కాడ టన్నెలు కూలిపోయింది, 8 మంది చచ్చిపోయారు, 2 పీనుగులు తీసారు, మిగతా పీనుగులు అన్నీ ఉన్నాయి. ఎటువంటి 8 మంది ఎంపీలు ఎటుపోయారు, కాంగ్రెస్ వాడు ఎటుపోయాడు, బీజేపీ వాడు ఎటుపోయాడు? అంటే ప్రజల పక్షాన నిలబడి రైతుల పక్షాన కొట్లాడి కేవలం ప్రజలకు చివరి ఆయకట్టు వరకు నిలిచిన కేసీఆర్ గారు దగ్గర అవుతున్నాడు. కాబట్టి మా యొక్క కేసీఆర్ గారిపై అభియోగాలు మోపే ప్రయత్నం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నాయి. అన్న రైట్ అన్న, ఇంకొకటి అన్న, నిన్న అన్న ప్లీజ్ అన్న చిన్న మాట అన్న, ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషమే అన్న. నిన్నాక మొన్న మన గంధమల్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి పోయి శంకుస్థాపన చేసిండు. ఆలేరు భువనగిరి జిల్లాల ప్రాంతంలో దగ్గర 4-5 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంటుందని, దానికి నీళ్ళేనగా తీసుకొస్తారక్క. గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు పోయేదే మల్లన్న సాగర్ నుంచి. మల్లన్న సాగర్ లేకపోతే గంధమల్ల ప్రాజెక్టుకు గోదావరి నీళ్ళు ఎక్కడి? సరే మా మేడిగడ్డ కట్టి పెరలు పెట్టే కూలిపోయింది, మరి కూలిపోయింది దాంట్లో గోదావరి నీళ్ళు ఏమైనా వచ్చినాయి? సమాధానం చెప్తారా? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నదా, బీజేపీ దగ్గర ఉన్నదా? మీ నాయకుడు ఇవే అడుగుతారేమో లోపల. డెఫినెట్లీ మా దగ్గర మా మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారు కంప్లీట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే మొత్తం పూర్తిగా వివరించడం జరిగింది. ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ కు సమాధానంగా మేము భావిస్తా ఉన్నాం. మాకు కమిషన్ అంటే గౌరవం ఉన్నది. మా కేసీఆర్ గారు మాకు డిసిప్లిన్ నేర్పిండు, హరీష్ అన్న గారు మాకు క్రమశిక్షణ నేర్పిండు. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉన్నాయో లేవో కనుక్కోమండి. థ్యాంక్ యూ. అటుపోయిండు ఇటుపోయిండు అని అంటున్నాడు. ఎందుకు సార్, ఎందుకు ఏం చేస్తున్నాం? మేము దొంగతనం చేస్తున్నామా? మరి నిలబడ్డా ఊరికే ఏం చేసినా? దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం. ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ మేడం, అక్కడి నుంచి వచ్చినాం మేము. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ రాండి, మీరు ఎక్కడి నుంచి రావాలంటే మేము ఇటు వచ్చినాం. అక్కడ కూర్చున్న వాళ్ళం. సార్ ఏంది అట్లా మాట్లాడుతున్నాడు? మేమేమో చేస్తున్నట్టు మీ ముగ్గురం ఇటు తప్పు. లోపలనే ఉన్నారు కదమ్మా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. కాదు సార్ ఏమంటున్నాడు, వీళ్ళు ముగ్గురు ఈ అమ్మాయిల్ని మేడం వాళ్ళని నిలుచుకొని చెప్తున్నాడు, వీళ్ళు ముగ్గురు అటు నుంచి ఇటు నుంచి వస్తున్నారు చూడండి. అంటే మేమేం చేస్తున్నాం మేడం? మేమేం చేయట్లేదు కదా. సో చూడొచ్చు, ఇది అభిమానం. సో ఒక్కసారి అక్క మేము సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చినాం అక్క. సుమారు ఒక 1000 మంది విద్యార్థి యోజన నాయకులు అందరం కూడా మా యొక్క కేసీఆర్ గారికి మద్దతుగా రావడం జరిగింది అక్క. మెయిన్ టాపిక్ ఏంటంటే ఈరోజు మా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మా కేసీఆర్ గారు అన్ని విధాలుగా సహకరిస్తారు. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏమున్నాయో మాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, కేవలం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు జలదోపిడీ చేసినటువంటి మూల కుట్రదారుడు చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేసిండు? బాబ్లీ ప్రాజెక్టు దగ్గర నీటి లభ్యత లేని దగ్గర నేను బాబ్లీ ప్రాజెక్టు కడతానని పోయారు. మహారాష్ట్రలో ఈ పంత వల్ల కొట్టిరు. ఆనాడు లాఠీచార్జ్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తొత్తులకు, చంద్రబాబు నాయుడు నాయకులకు అందరూ కూడా తెలుసు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు. అతనేం చేసిండు? కేవలం 40 టీఎంసీల లభ్యత ఉన్నటువంటి దగ్గర తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతానని పోయిండు.
తమ్మిడిహట్టు నుంచి ప్రాజెక్టులు కట్టడానికి కంటే ముందే జలయజ్ఞం పేరిట భారీ ఎత్తున దోపిడీ చేసిరక్క. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళ గవర్నమెంట్ పోయింది, మనం తెలంగాణ కొట్లాడినాం, మా కేసీఆర్ సార్ కొట్లాడు, తెలంగాణ తీసుకొచ్చినాం. దాని తర్వాత సిడబ్ల్యూటీ అనుమతితోని గతంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సలహాల సూచనలతోని ల్యాడర్ సర్వే తర్వాత సిడబ్ల్యూసీ యొక్క అనుమతులతోనే మాత్రమే 256 టీఎంసీల నీటి లభ్యత ఉన్న దగ్గరనే మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అక్క, మేడిగడ్డ ప్రాజెక్టు. ఇప్పుడు విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదక్క. మేడిగడ్డ బ్యారేజ్తో పాటు మనకి సొరంగాలు ఉన్నాయి, వరద కాలువలు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి అక్క. చిన్న ఎగ్జాంపుల్ అక్క, 400 kV సబ్స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలంటే వాళ్ళకి 10 సంవత్సరాల కాలం పట్టిందక్క. మనము మా కేసీఆర్ గారు మా యొక్క హరీష్ అన్న నీటిపారుదల శాఖ మంత్రి ఆనాడు పనిచేసినాక 14 400 kV సబ్స్టేషన్లు నిర్మించినామక్క. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మనం పూర్తి చేసుకున్నామక్క. చివరి ఆయకట్టు వారికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. అంటే నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కు కమిషన్ విచారణలా, రైతు బంధు ఇచ్చిన దేవుడు మా కేసీఆర్కు కాళేశ్వరం విచారణలా. లేక కనీసం మా యొక్క ఒక్క నిమిషం అన్న, కేవలం రైతులను ఆదుకునే దుస్థితి యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ దిక్కు లేదు. వాళ్ళు రైతు బంధు డబ్బులు పెంచిస్తా అన్నారు, దానికి దిక్కు లేదు. పండించిన పంటకు బోనస్ కొంటా అన్నారు, దానికి దిక్కు లేదు. ఇప్పుడు ఎందుకు కూలినాయి 2 పిల్లర్స్, దాని గురించే కదా ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టినరు, పిల్లర్స్ కూలినాయి ఎందుకు అని అడుగుతున్నారు. దానికోసమే విచారణ. అది చెప్పకుండా వేరే వేరే అన్ని చెప్తే ఎట్లా? ఎస్ అక్క, మీరు అడిగిన ప్రశ్నలే సమాధానం ఉన్నది. 1,00,000 కోట్లు కేవలం ఆ 2 పిల్లర్లకు కాలేదక్క. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న కాంపోనెంట్ అక్క. ఆ కాంపోనెంట్లో 8 బ్లాక్స్ ఉంటాయి అక్క. ఆ 8 బ్లాక్స్ లో ఒక్క బ్లాక్ లో మాత్రమే 2 పిల్లర్లు పరవెట్టినాయి. ఎందుకు వచ్చిందంటే దానికంటే బిఫోర్ సీజన్ లో హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి అక్క. గతంలో 25 సంవత్సరాల కంటే కింద ఎన్నడూ రానంత ఫ్లడ్ గోదావరి ప్రాజెక్ట్ లో ఫ్లడ్స్ రావడం వల్ల గోదావరిలో ఉష్కుంటది, ఉష్కలా జారిపోతది కాబట్టి అది కుంగినాయి. అది అంతా తెలిసి కూడా కట్టిండ్రు అనేది అభియోగం అక్క. కట్టడానికి అనుమతులు ఇచ్చింది సిడబ్ల్యూసి. లేజర్ యొక్క ట్రీట్మెంట్ జరిగిన తర్వాతనే ఒక్క నిమిషమే అక్క, చిన్న ప్రాజెక్ట్ అక్క. హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 పిల్లర్లకే అయింది, మరి మిగతా పిల్లలకి ఎందుకు కాలేదక్క? సుందులకి ఎందుకు కాలే, అన్నారంకి ఎందుకు కాలే? వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు మా ప్రభుత్వం రాకనే ముందు కట్టిరక్క. ఏది మిడ్ మానేరు ప్రాజెక్ట్